హైదరాబాద్ మెట్రో తొలిదశ టేకోవర్ ఫేజ్ 2 నిర్మాణం ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారిందా? ఆన్లైన్ క్లియర్స్ అదిగో ఇదిగో పనులు స్టార్ట్ అన్న మాటే తప్ప పనులు మొదలైందే లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం చేతులు కలపడంతో తొలిదశ స్వాధీనం మెట్రో ఫేజ్ 2కు గ్రహణం వీడబోతోందన్న వార్తలు వినిపించాయి. అయితే కేంద్రం పెట్టిన ఆ మెలికే ఇప్పుడు హైదరాబాద్ ఫేజ్ 2 భవిష్యత్తుపై ఆధారపడి ఉందట. ఇంతకు కేంద్రం పెట్టిన ఆ కండిషన్ ఏంటి? నిధుల సమీకరణ ఎలా జరగబోతోంది? హైదరాబాద్ మెట్రో పనులు పట్టాలెక్కేందుకు మరో 6 నెలలు ఎదురు చూడక తప్పదా? కొత్త సంవత్సరంలో సరికొత్తగా మెట్రో పనులు పరుగులు పెట్టనున్నాయా? వాచ్ ది స్టోరీ. భాగ్యనగరంలో రోజురోజుకు మెట్రో అవసరాలు పెరుగుతున్నాయి. దేశ నలుదిక్కుల నుంచి భారీగా తరలివస్తున్న వలసలతో పట్టణ జనాభా పెరుగుతూ పోతోంది. దాని ప్రభావం ప్రజా రవాణా, ట్రాఫిక్ పైన పడుతోంది. ట్రాఫిక్ పద్మ వ్యూహం నుంచి తప్పించుకునేందుకు సాఫీ జర్నీ కోసం మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మొదటి దశ ద్వారా 69 కిలోమీటర్ల మేర మాత్రమే నగరవాసులకు మెట్రో అందుబాటులో ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రెండో దశ కోసం 123 కిలోమీటర్ల మేర మెట్రో ప్రతిపాదనలని ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే నిర్వహణ భారంతో మెట్రో నుంచి ఎల్ఎన్టీ సంస్థ పక్కకు తప్పుకుంటుండటంతో దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వానికి తొలిదశ మెట్రో టేకోవర్ కోసం 13,000 కోట్లకు పైగా రుణం సాయం, అలాగే ఫేజ్ 2 నిర్మాణానికి నిధుల సమీకరణ అవసరముంది. తొలిదశ స్వాధీనానికి రుణ సాయం, అలాగే ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్యం కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్కు మెట్రో ఆవశ్యకత గురించి వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లు మొదట రేవంత్ ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకుని అందుకు సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ తర్వాత సీన్ రివర్స్ అయింది. కేంద్రం ఎస్బీఐ క్యాప్స్ ని అధికారిక కన్సల్టెంట్గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకుతో పూర్తిగా రెవెన్యూ అంచనా వేసింది. ఎల్ఎన్టీ నుంచి టేకోవర్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఫండింగ్ అనే దానిపై అందులో అన్ని డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చారు. అయినా కేంద్రం మరోసారి ఎస్బీఐని తెరమీదికి తీసుకురావడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. ప్రస్తుతం ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి నిధులు సమకూర్చుకునేందుకు ఐఆర్ఎఫ్సి ముందుకొచ్చింది. వార్షిక వడ్డీ తదితర అన్నింటిపైన ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అన్ని బాగానే ఉన్నాయనుకుంటున్న తరుణంలో కేంద్రం ఫిట్టింగ్తో ఐఆర్ఎఫ్సి కూడా వెనకడుగు వేసింది. ఎస్బీఐ క్యాప్స్ టీం ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఐఆర్ఎఫ్సి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయిందట. మరోవైపు రాష్ట్ర, కేంద్ర సభ్యులతో ఈ కమిటీని వేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఏర్పాటు చేసిన ఎస్బీఐ క్యాప్స్ మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, అంతర్జాతీయ, జాతీయ బ్యాంకుల నుంచి సేకరించాల్సిన రుణాలు, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే కాలపరిమితిపైన లోతైన అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. ప్రతిపాదిత కొత్త మెట్రో మార్గాల్లో ఆర్థిక లాభ నష్టాలపై నివేదికను తయారు చేస్తుంది. ఈ కమిటీలో రాష్ట్ర ప్రతినిధిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కేంద్ర ప్రభుత్వం తరపున త్వరలోనే పేరు ఖరారు చేయనున్నట్టు తెలిపారు. వీరితో పాటు ఎస్బీఐకి చెందిన ఫైనాన్షియల్ టీం ఉండనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు సమీకరించుకుని సిద్ధంగా ఉంది. మెట్రో ఫేజ్ 1కి సంబంధించిన ఎల్ఎన్టీ వాటాల చిక్కుముడి, ఫేజ్ 2 ప్రాథమిక పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐ ఈ వేలం ద్వారా 7,000 కోట్ల రుణాన్ని కూడా సమకూర్చుకున్నట్టు సమాచారం. ఎస్బీఐ క్యాప్స్ ఆర్థిక నివేదిక చాలా కీలకం కాబోతోంది. దాదాపు ఈ నివేదిక కేంద్రానికి వెళ్లటానికి కేవలం 4 నెలల నుంచి గరిష్టంగా 6 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు మెట్రో అధికారులు భావిస్తున్నారు. అనంతరం ఎస్బీఐ క్యాప్స్ ఇచ్చే ఈ ఆర్థిక నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేజ్ 2కు పూర్తిస్థాయి నిధుల విడుదల, తుది అనుమతులు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
అందుకే అప్పట్లోపు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. అందుకోసమే మెట్రో రైలు కోసం 3 ఐఏఎస్లను ఎండీ, జాయింట్ ఎండీలుగా నియమించింది. 3కి 3 రకాల బాధ్యతలను ప్రభుత్వం వారికిచ్చింది. ఏదేమైనా కొత్త సంవత్సరంలోనే మెట్రో పనులు సరికొత్తగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫేజ్ 1లో 69 కిలోమీటర్ల మేర మెట్రో పూర్తయింది. ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆస్తుల సేకరణ, వాటి తొలగింపు కార్యక్రమం పూర్తయింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మొదటగా ప్రారంభమయ్యే పనులు ఇవే. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు 7 కిలోమీటర్ల మేర మెట్రో ఇది. అయితే ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న లైన్ పెద్దగా లాభదాయకంగా లేదు. ప్రయాణికుల సంఖ్య కూడా అతి స్వల్పం. ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చే నివేదిక అంశాల్లో వీటిని కూడా ప్రస్తావించనున్నారు. మెట్రో మొదటి దశలో ఇచ్చిన ఫుట్ఫాల్ ప్రకారం మెట్రో ప్రారంభమై 10 ఏళ్ల తర్వాత 15 లక్షల మంది ప్రతి నిత్యం ప్రయాణిస్తారని ఉంది. కానీ ప్రస్తుతం కేవలం 5 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని అంచనా వేసి ప్రస్తుతం సిద్ధం చేసిన కారిడార్లకు సంబంధించి నివేదికను కేంద్రానికి ఇవ్వనున్నారు. వీటితో పాటు ఇప్పటికే కేంద్రం 4th సిటీ మెట్రో పట్ల ఆసక్తి చూపించట్లేదు. అది మినహా అన్నింటికీ కమిటీ పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుందనే ఆశాభావం ఇటు ప్రభుత్వంలో అటు హెచ్ఎంఆర్లో ఉంది. మొత్తానికి ఈ ఏడాదిలోనైనా మెట్రో పట్టాలెక్కుతుందని భావిస్తే మరో ఏడాది వాయిదా పడబోతోంది హైదరాబాద్ మెట్రో.